సమాజం మొత్తం ప్రత్యూషని రేప్ చేసి కిరాతకంగా చంపేశారని సమాజం మొత్తం చెప్తే మునిస్వామి అదే తరహా రిపోర్ట్ ఇస్తే మీరు చేసిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ మాత్రం అలాంటిది ఏమిటని మీరు చెప్పండి. మేము చెప్పిండేది ఇక్కడ ఆ రిపోర్ట్లో ఏముంది అది అది చదివి వినిపించటమే కానీ మాదంతా మేమంటూ ఒకటి చెప్పలేదు ఏం కానీ కొత్తగా. తర్వాత రెండవది ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా యాడ్ చేసాం. నోట్, it appears that the doctor who conducted the PM examination misinterpreted the therapeutic injuries as the injuries caused by violence. The doctor should have exercised restraint before expressing the opinion contrary to the inquest report. ఇన్క్వెస్ట్ రిపోర్ట్లో చూసిన వాళ్ళు చెప్పిండేది ఎంత ఉంటుంది, అది ఇన్వెస్టిగేషన్ అనమాట. He should have asked the police to produce the copy of the hospital treatment case sheet and should have perused it before expressing the opinion. పోలీసు వాళ్ళు ఏ శవ పరీక్ష తీసుకొని వచ్చినా హాస్పిటల్ డెత్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద ఆర్ఎం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటాడు, దాని కాపీని డాక్టర్కి పంపాలి, ఒరిజినల్నే పంపి మళ్ళీ డాక్టర్ గారు చూసిన తర్వాత తెచ్చుకోవాలి. అది అది ఎప్పటి నుంచినే ఉంది, దాన్ని ఇప్పుడు ఎవరు చేయరు. ఎందుకంటే మా మెడికల్ దాంట్లో అది చెప్పినట్టు నేను చేయాలా, చట్టంలో ఉంటుంది అనుకుంటారు. నేను చెప్పింది చట్టం. ఆ రోజు కానీ ఇది కానీ వాళ్ళకి చేరింటే కేసు షీటు ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. అతను బ్రతికున్నాడు ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరినప్పుడు అనేది తెలిసింటే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. అవి ఏమీ లేకుండా స్పాట్ డెత్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. థెరపటిక్ ఇంజరీస్ను వేరే వాళ్ళు చేసిన ఇంజరీస్గా మిస్ఇంటర్ప్రిట్ చేసినారు, ఓకే. వీళ్ళు కేసు షీట్ పంపాలా లేదా, వీళ్ళు అడగాల. హాస్పిటల్లో డెత్ అయితే ఏమాత్రం అనుమానం ఉన్నా కేసు షీట్ కావాలన్నాళ్ళ. పోలీసులు తీసుకురావాలి వాళ్ళు ఇవ్వకపోతే. ఎందుకంటే నువ్వు దేని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తావు రేపు పొద్దున్నే, కేసు షీట్. ఫీల్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ కేసుల్లో మీరు క్రైమ్స్లో అయితే అక్కడ పోయి సీన్ లేకపోయి చూస్తావు, ఇక్కడ దేంట్లో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ కేసు షీట్ ఆధారంగా. వీళ్ళకి కలెక్ట్ చేసుకోవాలనే జ్ఞానం వీళ్ళకి లేదు. వాళ్ళు అడగంది మేమెందుకు ఇస్తాం, ఎందుకంటే వీళ్ళు అది అడిగినప్పుడు దాన్ని మొత్తం జిరాక్స్ చేయించి జిరాక్స్ కాపీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి తీసుకోవాలి కేసు షీట్. ఎందుకంటే వాళ్ళకి కూడా డాక్యుమెంట్ ఉండాలి కదా. అది ఇది మామూలు ప్రొసీజర్, అది వీళ్ళు చేయలేదు. మెడికల్ టెస్టిమనీ ఈజ్ అడ్వాన్సింగ్ ఎవ్రీ డే. దేర్ షుడ్ బి ఇంట్రాడిసిప్లినరీ interaction program to update the knowledge to prevent difficulties caused by gap in the knowledge. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని పెంచుకుంటాము. ఎందుకంటే మాకు ఒకప్పుడు ఈ డీసీ షాక్ మార్క్స్ ఎట్లుంటాయో తెలీదు, ఇంకోటి ఏంటో తెలీదు, తర్వాత వీనస్ లైనింగ్ అంటే ఏమో తెలీదు, మేము వీని సెక్షన్ అనేవాళ్ళం. అంటే దీంట్లో మీరు ఇచ్చిన దాంట్లో ద కాజ్ ఆఫ్ అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ కమిటీ రిపోర్ట్లో ద కాజ్ ఆఫ్ డెత్ పాయిజనైజింగ్ అని చెప్పారు. ఆర్గనోపాస్పేట్ పాయిజనింగ్. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు మాన్యువల్ స్ట్రాంగులేషన్, అంటే గొంతు పిసికి చంపినట్టుగా ఎటువంటి ఆధారము లేదు. తర్వాత దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ ప్రియర్ టు హర్ డెత్. ఇమీడియట్గా ముందు ఆమె మీద ఎటువంటి సెక్సువల్ చేశారు. దీనిని సిబిఐకి పోయిన తర్వాత ఎయిమ్స్ డాక్టర్స్ వాళ్ళు దాంట్లో కూడా ఇవే ఇచ్చారు. మేము ఒక్కరమే కాదు, వీళ్ళకందరికీ తెలిసేది మా కమిటీ ఇచ్చింది. మా కమిటీలో నేను ఒక్కనే అది అన్విల్లింగ్గా ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక అబ్జెక్షనబిలిటీ ఉంది. మునుస్వామి ఈజ్ డిస్టెంట్లీ రిలేటెడ్ టు మీ త్రూ హిజ్ వైఫ్. మీరు రిలేటివ్స్కి అగేనిస్ట్గా ఇస్తారా? కానీ ఇవ్వక తప్పదు. మహాభారత స్టోరీలో ఏం చెప్పారు, భీష్ముడికి ద్రోణుడికి పాండవులంతా ఎంత అభిమానం ఉన్నా కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది. సార్ సిబిఐ మీ రిపోర్ట్ని పనుల్లో తీసుకుందా, మునిస్వామి రిపోర్ట్ పనుల్లో తీసుకుందా? మునిస్వామి రిపోర్ట్ను రిజెక్ట్ చేసే కదా వాళ్ళు ఎక్కడ కానీ సైట్ చేయలేదు.
మునుస్వామి రిపోర్టును పక్కన పెట్టేసింది సిబిఐ. ఎందుకంటే మా రిపోర్టు తర్వాత సిమిలర్ రిపోర్ట్ వాళ్ళు ఎయిమ్స్ డాక్టర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ అది తీసుకున్నాడు. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారు నన్ను మునుస్వామి రిపోర్ట్లో ఏముందో చదివి వినిపించమన్నాడు. దీన్ని ఈమెమంటుంది, మునుస్వామి రిపోర్ట్ని ఎవ్వరూ చూడలేదంటుంది. అక్కడ లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్లో ఆ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆమెను కన్సిడర్ చేసింది, కన్సిడర్ చేసి పక్కన పెట్టింది. అంటే ఆ రిపోర్ట్ని పరిగణలో తీసుకోలేదు, అందుకే సరైన న్యాయం జరగలేదని చెప్పి ఈమంటది, వీళ్ళు అంటారు మీడియా. కానీ కోర్టు ఒప్పుకునిందా? కోర్టు ఒప్పుకోనంటే సెషన్స్ కోర్టు మీద అత్యంతలు వేయాలి, హైకోర్టు మీద అత్యంతలు వేయాలి. వేసిందా? ఎందుకు మీరు మునుస్వామి రిపోర్టు? రెండవది, మునుస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకున్నారు. నేను చదివి వినిపించాను, దాంట్లో ఉండేది అదంతా కూడా మర్డర్ కేసు జడ్జిమెంట్లో ఎంఎస్జే మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చిన దాంట్లో ఉంది ఆ పారాగ్రాఫ్ కూడా, ఆ విషయం కూడా. సో తీసుకోలేదని లేరు. ఇప్పుడు నా రిపోర్ట్ మన ఇద్దరం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాము, నేను లేను, నాకు బదులుగా మిమ్మల్ని పిలిపించి మీరు సిగ్నేచర్ ఐడెంటిఫై చేస్తారని ఒకటే అడుగుతారు. అవునంటే దాంట్లో ఏముందో చదివి చెప్పండి అంటారు. ఆయన హ్యాండ్ రైటింగ్లో ఏదైనా రాసింటే మేము నాకు అర్థం కాలేదని బొంకచ్చు, క్లియర్గానే రాశాడు, అందులో టైప్డ్ చదవాలా, అర్థం చెప్పాలా అడిగితే, లేకపోతే చదివి మాత్రమే డిక్టేట్ చేసి